ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనిషి అడుగులు ఎక్కడ పడితే అక్కడ మార్పు తెచ్చేస్తున్నాయి కదా ఈ సమాజంలో. అలిపిరి దగ్గర ఒక మఠం వేసి అందులో స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు. దానిలో భక్తులు టికెట్ పెట్టుకొని పూజలు చేపించుకుంటూ ఉంటారనమాట. ముందు కొంచెం చిన్నగా ఉండేది ఆ మఠం. ఇప్పుడు చెట్లు అడ్డం వస్తున్నాయేమో మరేమో తెలియదు, కానీ పెద్ద పెద్ద వృక్షాలను అయితే కొట్టేశారండి. చూడండి, చాలా పెద్ద చెట్లు నరికేశారు. వాటిని నరికేసి ఇప్పుడు పెద్దగా ఆ మఠం అయితే కట్టేసి పూజ చేపిస్తున్నారు. చూడండి ఎంత పెద్ద వృక్షాలో తెలుసా. మనిషి ఎదుగుదల పేరుతో ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు. ఈ ప్రదేశంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ పచ్చని చెట్లు మనకి నీడనిచ్చి ఆక్సిజన్ ఇచ్చి పక్షులకి నివాసమై ఇప్పుడైతే నేలమట్టంలో అయిపోయినాయంటే ఎంత బాధగా ఉంటుందో కదా. కానీ ఒకే ఒక్క రోజుల్లో ఈ చెట్లన్నిటిని నరికేశారు. ప్రకృతి ఇచ్చిన ఈ వరం మనిషి సెల్ఫిష్నెస్ ముందు నిలబడలేకపోయింది పాపం. మనకి సౌకర్యం కావాలి, రహదారి కావాలి, భవనం కావాలి, కాగితం కావాలి, అందుకే చెట్లు నరికేస్తున్నాం. కానీ మనం మర్చిపోయేది ఒక నిజం ఏమిటంటే, మన శ్వాస కోసం కావాల్సిన ఆక్సిజన్ మనకి ఇస్తుంది ఇదే ఈ చెట్టు కదా. ఒక చెట్టే కదా అన్న మనం నరికేస్తే దాని కింద వందల జీవులు జీవిస్తాయి. ఆకులు గాలిని శుభ్రం చేస్తాయి, వేర్లు నేలని బలపరుస్తాయి, నీడ మనిషికి జీవం ఇస్తుంది. కానీ ఇవన్నీ మనం పట్టించుకోవడం లేదు. అందుకే మనం ఒక చెట్టు నరికితే దాని స్థానంలో కనీసం 2 చెట్లైనా నాటాలి. అదే మన కర్తవ్యం. ప్రకృతిని కాపాడడం అంటే మన భవిష్యత్తును కాపాడడమే. చెట్లను కాపాడండి, అది మన భూమాతకి ఇచ్చే మన నిజమైన గౌరవం. రోడ్ల మీదే కాదండి, మన ఇంట్లో కూడా కొంచెం స్థలం ఉన్నా కూడా చెట్లను పెంచండి. కుండీల్లో కానీ అలా ఉంటాయి కదా, ఇప్పుడు చాలా రకాలు వచ్చేసాయి అలా పెంచుకోవడానికి. సో అలా అయితే మీరు ఇంట్లో చెట్లను కూడా పెంచుకోండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. మన భవిష్యత్ తరాలకి మన నుంచి ఏదైనా ఒక బహుమతి ఇస్తున్నాము అంటే మనం రోజు కాకపోయినా కనీసం నెలకి ఎప్పుడో ఒకసారి ఒక చెట్టు నాటడమే. చెట్లను రక్షించండి, ప్రకృతిని కాపాడండి, మన భవిష్యత్ తరాలకి ఆనందాన్ని పంచండి.